జనసేన టైం ఎందుకు పెట్టానో తెలుసా? మనం ఈ 10 సంవత్సరాలు మన జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, జన సైనికులు అవ్వచ్చు, ఎంతోమంది ఎన్నో విధాలుగా చాలా కష్టపడ్డారు. సో చివరిగా మనమైతే మన పవన్ కళ్యాణ్ గారిని, అదే మన అన్నయ్యని అసెంబ్లీలో చూడటం జరిగింది. ఇది ఈ 5 సంవత్సరాలు జన సైనికులు కోరుకున్న కళ అయితే నెరవేరింది. బట్ ఈ కళ కలలా కాకుండా నిజం మంచిగా మన జీవితాలు, ఆంధ్ర రాష్ట్రము ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. సో నాకు ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వింటుంటే ఎంతో మంచిగా అనిపించింది. సో అవన్నీ ఆ మాటలు మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఓకేనా? ఏం మాట్లాడారో విందామా ఇప్పుడు? వాదాలు హద్దులు దాటకుండా ఉండాలి, వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగే ఈ సభని తిట్లకి, బూతులకి, కొట్లాటకి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే. ఒక గొప్పవాడు, ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు. అలాంటి కోవకు చెందిన మహానుభావులు, ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సాంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని, ఈ 5 ఏళ్ల ప్రజాప్రస్థానంలో ఈ విలువైన 5 ఏళ్ళు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా. విన్నారు కదా? వాదోపవాదాలు లేకుండా, వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి. అంతేకాకుండా వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అంతేకాకుండా తిట్లు, బూతులు లాంటివి లేకుండా, అసెంబ్లీ అంటే ప్రజల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించేలాగా ఉండాలి అని మన పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చెప్పారు కదా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్దాం. ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా నెక్స్ట్ విందామా? అన్నం పెట్టే రైతుకి, కౌలు చేసుకునే రైతుకి, రైతు కూలీకి అండగా ఉండేలా. నెక్స్ట్ వచ్చేసేసి అన్నం పెట్టే రైతుకి కానీ, కవుల్లాగా పండించుకునే రైతుకి కానీ అండగా ఉండేలాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అండగా అంటే మీన్స్ ఫస్ట్ మన రాష్ట్రానికి రైతే కదా రాజు. రైతుని రాజులాగా ఉండేలాగా చేస్తేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మనకి నాణ్యమైన ఫుడ్ కావాలన్నా, మనము ఆరోగ్యంగా ఉండాలన్నా రైతు పండించే ఫుడ్ మీదే మనకి డిపెండ్ అయి ఉంటాం కాబట్టి, సో ఫస్ట్ రైతు కష్టాలని తీర్చి, రైతుకి ఎట్లాంటి పంటలు వేస్తే బాగుంటుంది, ప్రతి రైతుకి కూడా అండగా ఉండి వాళ్ళకి కావాల్సిన నాణ్యమైన గింజలని పంట చేతికొచ్చే వరకు వర్షాల నుంచి ఎలా కాపాడుకోవాలి, పంట నష్టపోకుండా ఎలా చేయాలి, ఇట్లా రైతులకి ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేలాగా మన ప్రభుత్వం చేస్తుందని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఎందుకంటే పాపం చాలామంది రైతులకి పంట పండించాలని ఉంటుంది, కష్టపడతారు, కానీ దాన్ని ఎట్లా సేల్ చేయాలో తెలియదు. ఏదైనా పంట తెగులు వచ్చినా కానీ డైరెక్ట్గా మందులు వాడేస్తుంటారు, రసాయనాలు వాడతారు, ఏది పడితే అది తీసుకొచ్చుకొని, అంటే షాప్లో చెప్పడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. సో అట్లా కాకుండా మన పాతకాలంలో మన పూర్వీకులు చేసిన పద్ధతుల్లో రసాయనాలు లేని పంటను పండించడానికి మనం ఎంతవరకు రైతులకి ఉపయోగపడతాము అనేది అగ్రికల్చర్ వాళ్ళ డెసిషన్స్ మీన్స్ వాళ్ళ యొక్క సలహాలు అవన్నీ తీసుకొని రైతుకి అండగా ఉండి మళ్ళీ పూర్వ వైభోగం రైతులకి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా మన పవన్ కళ్యాణ్ గారు చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారో విందామా? మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా. నెక్స్ట్ వచ్చేసి మహిళల భద్రత గురించి, అండ్ దట్టు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కలిగించాలి, వాళ్ళ యొక్క ఉన్నత స్థానానికి వెళ్ళటానికి ఎలాంటి అవకాశాలు కలిగించాలి,
మహిళలు చాలామందికి కూడా మహిళలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ చదువుకుంటారు కానీ జాబ్స్ లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడాలని ఉంటారు. సో కానీ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు వచ్చేసేసి. వాటన్నిటిని అధిగమించేలాగా మన ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మహిళలకి భద్రతతో పాటు ఏదైనా ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పిస్తుందని, మనకి మంచి భవిష్యత్తుని ఈ ప్రభుత్వం ఇస్తుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ కూడా మహిళలకు కూడా 2వ స్థానాన్ని ఇచ్చినందుకు, అసెంబ్లీలో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ మన రాష్ట్రానికి, మన దేశానికి రైతు మొదటి రాజు, తర్వాత మహిళలకే ఆ ప్రాధాన్యత ఇవ్వటం అనేది చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ పాయింట్ అనేది ఏంటో చూద్దాం ఇప్పుడు. ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా, పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా ఈ చర్చలు సాగాలని కోరుకుంటూ, సభాపతి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి, సత్సాంప్రదాయానికి ఇది తెరతీయాలని కోరుకుంటూ మీకు మరోమారు శుభాభినందనలు తెలియజేసుకుంటాం. నెక్స్ట్ చూసారు కదా, ప్రభుత్వ ఉద్యోగులకి అండగా ఉండాలి అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇవన్నీ అందచేయాలి, వాళ్ళ యొక్క నీడ్స్, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, భద్రత కలిగించటము, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయడానికి వాళ్ళకి ఎంతవరకు ప్రభుత్వం నుంచి సహాయం కావాలో అంత సహాయాన్ని అందజేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా పశువులు సంరక్షణకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంటే నేచర్ని మనము ప్రతిదీ కూడా ఎలా కాపాడుకోవాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలతో ముందుకెళ్ళాలి అనేలాగా ఆయన గారి స్పీచ్, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయితే ఉంది. బట్ ఇవన్నీ నిజమవ్వాలని, ఈ 5 ఏళ్లలో నెరవేరాలని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అన్నపూర్ణ రాష్ట్రంలాగా, మీన్స్ 10 మందికి అన్నం పెట్టే రాష్ట్రంలాగా చూడాలి అనిపిస్తుంది. అలాంటి మంచి రోజులు రావాలని, ప్రజల పాలన అనే మార్గంలో ఉండాలని చెప్పి, ప్రజలే రాజులాగా ప్రభుత్వం ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. డెఫినెట్గా అలా జరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జనసేనాని మన పవన్ కళ్యాణ్ గారి మీద, ఆ మెగా ఫ్యామిలీ మీద ఉన్న ఒక మంచి గుడ్ ఒపీనియన్ వల్ల ప్రజలకి వాళ్ళు ఎంతో సేవలు చేశారు. వాళ్ళు పదవులు లేనప్పుడే ఎన్నో సహాయాలు చేశారు. సో ఇప్పుడు ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. సో నాకు తెలిసి ఇంకా మంచి అభివృద్ధి మార్గంలో వెళ్తుందని, ఆంధ్ర రాష్ట్రము అన్నపూర్ణ రాష్ట్రంగా మారాలని, ఒక మంచి డెవలప్మెంట్ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో ఆనందించాలని, ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, మనకి శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నప్పుడు ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళంట. దేనికి కూడా కొరత ఉండేది కాదు. అప్పట్లో వజ్రాలు వైడూర్యాలతో రోడ్ల మీద కుప్పలు రాసులు పోసి ఉండేవి కదా. అట్లానే ఈసారి ప్రభుత్వం వచ్చినప్పుడు మనకి వజ్రాలు వైడూర్యాలు అవసరం లేదండి. మంచి సిరి సంపదలతో, ధాన్యంతో మన పంటలు సక్రమంగా ప్రకృతి విపత్తుల నుంచి తప్పించి, ప్రతి ఒక్క రైతుకి కూడా వాళ్ళ ధాన్యము క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చి, ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళ మొహాల్లో ఆనందం చూడాలి, వాళ్ళకి మళ్ళీ పూర్వ వైభవం రావాలి, రైతే రాజులాగా బతకాలి. దట్టు కూడా ఎంతోమంది రైతు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళకి ₹1 మిగలట్లేదు. ఆ రైతు వృత్తిని మానేసి చాలామంది సిటీ బాట పట్టారు. అలా కాకుండా మళ్ళీ రైతుకి ఒక మంచి, ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, మంచి జీవితం ఉండాలి అని చెప్పి, నాకు రైతు ఎంత కష్టపడుతున్నా ఏమీ
ఉండకపోయేదానికి చాలా బాధ అనిపించింది. లాస్ట్ టైము చాలా కరెక్ట్గా పంట చేతికి వచ్చే టయానికి వర్షాలతో మొత్తం పంట అంతా నష్టపోయినప్పుడు అదే ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది అన్న బాధ నాకు చాలా ఉండేది. బట్ ఈసారి అలాంటి సిచ్యువేషన్ రాకుండా మన కొత్త ప్రభుత్వం ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి రైతులకి నేను అనుకుంటున్నాను. ఇది మన టైం కాబట్టి వేరే వాళ్ళని విమర్శించకుండా జనసైనికులు కానీ జనసేన అధికారులు కానీ ఎవరైనా సరే మనం రాష్ట్రానికి ఎంత చేయగలుగుతాము అని మంచి బాటలో ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఇచ్చిన టయాన్ని ప్రజలకి సహాయం చేయడంలో, ప్రజల యొక్క బాధలని, వాళ్ళ యొక్క సమస్యలని తీర్చడానికి జనసైనికులు, జనసైనిక కార్యకర్తలు ఎప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. బట్ నేను మాట్లాడింది ఎంతవరకు ఇష్టపడతారో నాకు తెలీదు. బట్ కానీ నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేసుకోవాలనిపించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. బట్ ఫైనల్లీ ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఫర్ దట్ మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కొనెదెల పవన్ కళ్యాణ్ గారు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నాకు ఆనందం అసలు అంతులేదన్నమాట. నా ఇంట్లో మనిషి మీన్స్ మా అన్నయ్యే అసెంబ్లీలో ఉన్నారు, ప్రజలకి మంచి చేయబోతున్నారు అన్న ఆనందంతో చాలా అంటే చాలా ఈ ఆనందాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, నిజాయితీ గల రాష్ట్రంగా అభివృద్ధి పదం వైపు వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ గెలవడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.